శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెహ్రాన్ నుంచి వచ్చే GF724 విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని వెంటనే ముంబైకి దారి మళ్లించారు అధికారులు. ముంబైలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున 4:55 శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన విమానం ముంబైలో ల్యాండ్ అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మళ్లీ బాంబు బెదిరింపు కాల్ రావడం కొంత కలకలం రేపుతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, బెహ్రాన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న GF724 విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో తెల్లవారుజామున 4:55 శంషాబాద్ లో ల్యాండ్ కావాల్సిన విమానం అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించడం జరిగింది. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ కూడా దించేసి విమానాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి బాంబు లేదని నిర్ధారించుకోవడం జరిగింది. అయితే ఇటు శంషాబాద్ కు రావాల్సిన విమానం ఒక్కసారిగా ముంబైకి వెళ్లడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది కాలంగా ఇది ఇటు ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి కావచ్చు, విమానాలకు సంబంధించి కూడా ఈ బాంబు బెదిరింపులు సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి. దీంతో అధికారులు కొంత అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఎటువంటి కాల్స్ వచ్చినా వాటన్నిటిని కూడా తేలిగ్గా తీసుకోవట్లేదు. ఆ బాంబు బెదిరింపు వచ్చిన దాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే శంషాబాద్ విమానాశ్రయంకి ఈ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వేరే ప్లేస్ కు దారి మరలించడం జరిగింది. అయితే ముంబైలో దిగిన తర్వాత ఆ విమానంలో పూర్తిగా భద్రతా తనిఖీలంతా కూడా పూర్తిగా జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రస్తుతం అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బాంబు థ్రెట్ రావడము, ప్రయాణికుల దారి మళ్లింపుతోటి కొంత నిర్దిష్ట సమయానికి హైదరాబాద్ చేరుకోవాల్సిన ప్రయాణికులు, హైదరాబాద్ నుంచి వివిధ దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన ప్రయాణికులు అందులో ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముంబై నుండి మరి తిరిగి హైదరాబాద్ కి ఎప్పుడు ఆ విమానం వస్తుందన్న దానిపైన అధికారులు కొంత సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికులు ముంబైలో పడగాల్పులు కాస్తున్నారు. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.